శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల స్వామివారి పాద పద్మములకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఆత్మబంధువులందరికీ నమస్కారము. నా పేరు స్వరూప, హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాము. బైబుల్ గ్రంథంలోని యోహాను సువార్త 15వ అధ్యాయము 23వ వచనము, నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఈ వాక్యము మనకు యేసు ప్రభువారు బైబుల్ గ్రంథంలో తెలియజేయడం కూడా జరిగింది. యేసు ఆకారము దేవునికి ఒక వేషమునకు పేరు లాంటిది. మనిషి రూపంలో వచ్చిన యేసుగా పిలువబడువాడు పరిశుద్ధాత్మ తప్ప ఎవరు కారు. అందువలన యేసును దూషించితే దేవుడైన పరిశుద్ధాత్మను దూషించినట్లేయగును. ఆయన కర్మ నిర్మూలన చేయు జ్ఞానమును బోధించుచు ప్రజలను ఆదరించువాడనమాట. అందువలన ఆయనను ఆదరణకర్త అని చెప్పడం జరిగింది. మరి ఆదరణకర్త యేసు తర్వాత వచ్చేటువంటి వారే కాదు, యేసు ప్రభువును కూడా ఆదరణకర్త అని మనం చెప్పుకోవాలి. భూమి మీదకి మనిషిగా వచ్చినటువంటి ఆ దేవుణ్ణి తెలియట చాలా కష్టమైన పని గుర్తించడం. అందువలన ఆయన ఎవరికి సోదరుడు కాదు. ఆయన మన యేసుగా వచ్చి ఇంకా ఏ పేరుతో వచ్చినా ఆయన పరిశుద్ధాత్మయే ఎగుట వలన అందరికీ ఆయన తండ్రి యగును కానీ సోదరుడు కాదు అన్నమాట. ఆయన సాధారణ మనిషి కాదు, ఆదరణకర్త. మరి ఆయన వెలకట్టలేని ఆదరణ పంచుట వలన ఆ ఆదరణ కూడా ఆయనకే సాధ్యమవుతుంది. అందరికీ నమస్కారం.